అటు వారణాసి నుంచి ప్రారంభమై అహ్మదాబాద్ వెళ్తున్న నేపథ్యంలో డీరేల్ అయింది. అంటే పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పడంతో సుమారుగా 20 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ నేపథ్యంలో పెద్దగా ప్రమాదం అంటే మనుషులకు ఎటువంటి గాయాలు కాకపోయినప్పటికీ కూడా 20 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ నేపథ్యంలో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అంటే ఇంత పెద్దటి స్థాయిలో పట్టాలు తప్పినప్పటికీ ఆ పట్టాలు తప్పడం కారణంగా పెద్దగా ఎటువంటి గాయాలు కానీ ఎటువంటివైతే నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ట్రైన్ అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉంది. అహ్మదాబాద్ చేరుకున్నటువంటి మధ్యలోనే భీమ్సేన్ దగ్గర ఈ యొక్క ట్రైన్ ఘటన చోటు చేసుకుంది. సో ట్రైన్ యాక్సిడెంట్లో పెద్దగా ఎటువంటి గాయాలు కాలేదంటగా అధికారులు ధృవీకరించారు. సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో భీమ్సేన్ స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్లో ఈ ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కూడా కాలేనట్టుగా అధికారులు ధృవీకరించారు. ఇక ఉత్తరప్రదేశ్ పట్టాలు తప్పినటువంటి 20 బోగీలతో కొంత అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సుమారుగా 8 ట్రైన్లను కూడా దారి మళ్లించారు అధికారులు. కాసేపట్లో కాన్పూర్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక రైలు అప్పటికే స్లో అవ్వడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కూడా కాకపోవడంతో అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కలవరపరుస్తున్న వరుస రైలు ప్రమాదాలు మనం చూస్తున్నాం. మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆ ట్రైన్కి సంబంధించినటువంటి ఆ పట్టాలు తప్పే దృశ్యాలు. సో చూడొచ్చు, అక్కడ మీకు సర్కిల్లో కనిపిస్తోంది ఆ ట్రైన్ కింద ఏదైతే ఆ ట్రైన్కి సంబంధించినటువంటి ఆ టైర్ ఉంటుందో అదంతా కూడా పట్టాలు తప్పి ఆ పక్కన బండరాల మీదకి చేరుకుంది. అయితే ముందుగా ట్రైన్ పట్టాలు తప్పడంతో ముందు భాగం ఉన్నటువంటి ట్రైన్ ఇంజన్ పార్ట్ మాత్రమైతే కొంత బండరాలకు బలంగా ఢీకొని తెలుస్తుంది. అది కొంత బెండ్ అయింది. ఇంకా పెద్దగా తీవ్ర నష్టం అయితే ఏం వాటిల్లేదు. పెద్దగా ఎక్కడ కూడా క్యాప్సైజ్డ్ అంటే ఆ ట్రైన్ బోగీలు కూడా పక్కదారి పడిపోయి కింద పడిపోవడం లాంటి కూడా ఘటనలు చోటు చేసుకోలేదు. కేవలం అది స్లోగా ఉంది. మరి కాసేపట్లోనే ఒక స్టేషన్ కూడా వస్తోంది. స్టేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే కొంత ట్రైన్ స్లోగా వస్తోంది. కాన్పూర్ స్టేషన్ మరికొన్ని సేపట్లోనే కాన్పూర్ స్టేషన్ వచ్చేది. కాన్పూర్ స్టేషన్ వస్తున్న నేపథ్యంలో ఈ ట్రైన్ కొంతగా స్లోగా వెళ్తోంది. స్లోగా వెళ్తున్న నేపథ్యంలో పెద్దగా ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. స్లోగా వెళ్తోంది. పట్టాలు తప్పడంతో అక్కడ పెద్దగా ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. సో ఎవరు కూడా గాయపడలేరు. సో ప్రస్తుతానికైతే కొంత ఆందోళన కలిగిస్తున్నాయి వరుస ట్రైన్కి సంబంధించిన ఘటనని కూడా. ఈ వరుస ట్రైన్ ఘటనల నుంచి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, బట్ ఏ రకంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని వాటి గురించి ట్రైన్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకుంటారనేది మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు రోడ్ల మీద ఏ తరహాలో అయితే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో అదే స్థాయిలో ట్రైన్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. సో పట్టాలు తప్పడం ఒక ఎత్తు, తర్వాత ఒకదాని ఒకటి ఎదురుగా ఒకే ట్రాక్ మీద రావడం, ఒకదాన్ని మరొక ఢీకొని రకరకాలుగా అంటే ట్రైన్ యాక్సిడెంట్లో కూడా ఇన్ని రకాలుగా ఉంటాయా అనేదాన్ని కొంత ఆశ్చర్యంగా కలిగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే దీనికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రియాక్ట్ అయ్యారు. టు ద మిషప్ సేయింగ్ షార్ప్ హిట్ మార్క్స్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ దట్ ఎవిడెన్స్ ఈస్ ప్రొటెక్టెడ్. సో మొత్తం మీద ఒక చాలా బలమైనటువంటి గుర్తులను మేము గమనించాము. చాలా బలమైనటువంటి ఈ సిచ్యువేషన్లో ఏదైతే బండరాలను ఢీకొని కొంత ఈ ట్రైన్ డీరేల్ అయినట్టుగా చెప్తున్నారో సో ఆ సిచ్యువేషన్ మేము చాలా పకడ్బందీగా ఎవిడెన్సెస్ని ప్రొటెక్ట్ చేస్తున్నామంటే కానీ చెప్పారు. ఉదయం 2:35 షార్ హిట్ మార్క్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఎవిడెన్స్ ఈస్ ప్రొటెక్టెడ్. సో మొత్తం మీద కాన్పూర్ స్టేషన్ వస్తున్న నేపథ్యంలో హిట్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ ద ట్రాక్. అంటే ట్రాక్ పైన ఏదో ఒక బండరాయిని పెట్టినట్టుగా అధికారులు గుర్తించారట. అయితే ఆ విషయాన్ని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ రియాక్ట్ అయ్యారు. ఆ విషయాన్ని వెల్లడించారు ఆయన. సో ట్రాక్ పైన ఒక బండరాయిని ఎవరో గుర్తించారట. ఆ ట్రాక్ పైనటువంటి బండరాయి కారణంగానే ఈ ట్రైన్ మొత్తం కూడా పట్టాలు తప్పినట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఆ ఎవిడెన్స్ని పకడ్బందీగా మేము దాచిపెట్టాం. త్వరలోనే ఆ రకంగా ఎవరు పెట్టారనేది, ఎవరు నిర్లక్ష్యం అనేది మేము తేల్చేస్తామంటూ కూడా ఆయన రియాక్ట్ అవుతూ మెన్షన్ చేశారు. సో కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా జారీ చేసింది రైల్వే శాఖ. సో మొత్తం మీద ఉదయం 2:35 ఘటన చోటు చేసుకుంది. వారణాసి నుంచి ప్రారంభమై అహ్మదాబాద్ వెళ్లాల్సినటువంటి సబర్మతి ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ కొంత ఇక్కడ సంతోషకరమైన వార్త ఏంటంటే పట్టాలు తప్పినప్పటికీ అక్కడ ప్రాణాపాయం మాత్రం ఎవరికి చోటు చేసుకోలేదు. ట్రైన్ పట్టాలు తప్పుతున్న నేపథ్యంలో కొంత స్లోగా ఉండడం కారణంగా ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పొచ్చు. ఎవరికి కూడా గాయాలవ్వలేదు. చాలా సింపుల్గా అది స్లోగా ఉండడంతో పట్టాలు తప్పి అలాగే ఆగిపోయింది. అయితే పట్టాలు తప్పడానికి కారణంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా అటు తాజాగా రైల్వే అధికారులు కూడా నిర్ధారించిన ప్రకారంగా
ఆ పట్టాల పైన ఒక బండరాయిని, బలమైనటువంటి బండరాయిని పెట్టారు. ఆ బండరాయిని ముందటి భాగంలో ఇంజన్ చాలా బలంగా ఢీకొనడంతో అది కొంత బెండ్ అయిపోయి ట్రైన్ పట్టాలు తప్పిందన్నట్టుగా లోకో పైలట్ చెప్పాడన్నట్టుగా అధికారులు ధృవీకరించారు. సో మొత్తం మీద సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. వరుస రైలు ప్రమాదాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్లపై జరిగినటువంటి యాక్సిడెంట్ల మాదిరిగానే రోజుకో ఘటన వెలుగు చూస్తోంది. చాలా చోట్ల ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు. మరోవైపు రైలు పట్టాలు తప్పడంతో చాలా వరకు కూడా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నాయి. చాలామంది కూడా రైలు ఎక్కాలన్నా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతోంది. ట్రైన్లో ప్రయాణించాలన్నా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతోంది. సో వరుస ట్రైన్ యాక్సిడెంట్లను కావచ్చు, వరుస ట్రైన్ ప్రమాదాలను కావచ్చు, రైల్వే అధికారులు కట్టడి చేసే ప్రయత్నంలో కొంత విఫలమవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, నెలకి సుమారుగా రోజుకొకటి చొప్పున వరుస ట్రైన్ ప్రమాదాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది కొంత ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికైతే ఈ ఘటన మాత్రం ఆ ట్రైన్ పట్టాల పైన బలమైనటువంటి ఒక బండరాయిని పెట్టడంతో ఆ బండరాయిని ఢీకున్నటువంటి ట్రైన్ ఇంజన్ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దీని కారణంగా వెనకాలన్నటువంటి మరొక 20 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ఎవరికి ఎటువంటి కూడా ప్రాణాపాయం కాలేదు. అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. కానీ ట్రైన్ పట్టాలు తప్పడంతో అందరిని కూడా భయాందోళనకు గురి చేసింది. ఇక దీని కారణంగా సుమారుగా ఇదే ట్రాక్ పైన ఇదే రూట్లో రావాల్సినటువంటి మరొక 8 ట్రైన్స్ను కూడా నిలిపివేశారు అధికారులు. దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ఉదయం అంటే సుమారుగా 2:30 సమయానికి సబర్మతి ఎక్స్ప్రెస్ అటు వారణాసి నుంచి ప్రారంభమై అహ్మదాబాద్ వెళ్తున్న నేపథ్యంలో డీరేల్ అయింది. అంటే పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పడంతో సుమారుగా 20 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ నేపథ్యంలో పెద్దగా ప్రమాదం అంటే మనుషులకు ఎటువంటి గాయాలు కాకపోయినప్పటికీ కూడా 20 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ నేపథ్యంలో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అంటే ఇంత పెద్దటి స్థాయిలో పట్టాలు తప్పినప్పటికీ ఆ పట్టాలు తప్పడం కారణంగా పెద్దగా ఎటువంటి గాయాలు కానీ ఎటువంటివి అయితే నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ట్రైన్ అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉంది. అహ్మదాబాద్ చేరుకున్నటువంటి మధ్యలోనే భీమ్సేన్ దగ్గర ఈ యొక్క ట్రైన్ ఘటన చోటు చేసుకుంది. సో ట్రైన్ యాక్సిడెంట్లో పెద్దగా ఎటువంటి గాయాలు కాలేదంటగా అధికారులు ధృవీకరించారు. సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో భీమ్సేన్ స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్లో ఈ ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కూడా కాలేనట్టుగా అధికారులు ధృవీకరించారు. ఇక ఉత్తరప్రదేశ్ పట్టాలు తప్పినటువంటి 20 బోగీలతో కొంత అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సుమారుగా 8 ట్రైన్లను కూడా దారి మళ్లించారు అధికారులు. కాసేపట్లో కాన్పూర్ స్టేషన్ వస్తుండనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక రైలు అప్పటికే స్లో అవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఎవరికి